అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అందరం చేతులు, బయట ఉన్న వాళ్ళు కూడా చేతులెత్తి 2024లో నీ ప్రారంభమైందేమో నీ ఓటమి, అంతకన్నా ముందే ప్రారంభమైందేమో. నువ్వు ఇంక అనుకుంటున్నావు అయిపోయింది నా లైఫ్, చివరికి వచ్చేసాను, ఇంక ఓడిపోయాను, ఇంకా శక్తి లేదు ప్రభువా అంటున్న వాళ్ళకి ఈరోజు ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు అని నిన్ను బలపరుస్తున్నాడు. ఓడిపోనివ్వను అని నీకు ఓదార్పిస్తున్నాడు ఆయన. నువ్వు ఏ పాపంలో ఓడిపోతున్నావో నాకు తెలియదు. 2024 ఈ చర్చకు వచ్చే గడియ వరకు నువ్వు ఏది చేయకూడదు అది చేస్తున్నావు, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నావు, ఏది చూడకూడదు అది చూస్తున్నావు, ఏది తినకూడదు అది తింటున్నావు, ఏది తాగకూడదు అది తాగుతున్నావు. ప్రభా ఓడిపోతున్నానయ్యా, ఓడిపోతున్నాను. ఈరోజు నాకు నువ్వు విజయం ఇవ్వయ్యా. ఈ సంవత్సరంలో ఆ మందు మీద నాకు విజయం కావాలి, ఆ సిగరెట్ మీద విజయం కావాలి, కోపం మీద విజయం కావాలి, వ్యభిచారం మీద విజయం కావాలి ప్రభువా, కైని మీద విజయం కావాలి, పేకాట మీద విజయం కావాలి. నాకు దేవుణ్ణి అడగండి, ప్రభా ఓడిపోతున్నా నన్ను గెలిపించయ్యా. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు. పేతురు ఓడిపోతున్నాడు, మునిగిపోతున్న సమయంలో దేవుడు చేపట్టి ఓడిపోతున్న పేతుర్ని పైకి లేపి మరలా నడిపించిన దేవుడు మన దేవుడు. ఈరోజు అదే దేవుడు సజీవంగా ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? కష్టకాలమందు నీ చెయ్యి విడుస్తాడా ఆయన? విడవడు. చచ్చిపోతే వాదును అని నీ ఆలోచన పక్కన పెట్టి నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడు అంటూ నీ మనసుకు ధైర్యం చెప్పు, నీ మనసుకు ధైర్యం చెప్పు. ఘన కార్యములెన్నో నాకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోనా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోనా. ప్రతి ఒక్కరు నీ శిరస్సును వంచి, అందరూ శిరస్సు వంచండి. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఇక్కడ నన్ను క్షమించండి మాట చెప్తున్నందుకు. చాలా రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి మీకు, చాలా రాంగ్ రిలేషన్స్తో ఉన్నారు. అక్రమ సంబంధం. ప్రభు మీ విషయంలో దానిని నేరారోపణ చేస్తున్నాడు.
నరకములోనికి వెళ్ళకముందే, దుర్దినములు రాకముందే, అంతా కోల్పోకముందే ఈరోజు ప్రభువు నిన్ను గడిచిన దాన్ని ఆయన అడగట్లే, ప్రస్తుతమున ఆయన అడగట్లే, రాబోతున్న మేలు విషయమై నిన్ను అడుగుతున్నాడు. ఇక మీదట ఇక్కడ ఉండకు, ఈ పాపం చేయకు అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు కళ్ళు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాయి, వాచ్ చేస్తూ ఉంటాయి. చాలామంది అక్రమ సంబంధాలతో ఉన్నారండి. దయచేసి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఆ పాపాన్ని మీరు వదిలిపెట్టాలి. దేవుడికి అసహ్యం కలిగించే పనులు చేయకూడదు. కనికర పూర్ణుడే నీ పాపమును కడుగును, కనికర పూర్ణుడే నీ పాపములు కడిగెను. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మా నిందలు అవమానాలు తొలగించి మమ్మల్ని స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.